శుక్రవారం రాత్రి జమ్మలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్లో శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొనటంతో నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 22 సంవత్సరాల ఆకుమళ్ల షరీఫ్, దువ్వూరు మండలం కృష్ణంపాళెంకు చెందిన అందే నరసింహులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామానికి చెందిన ఇమాం కాసిం తీవ్రంగా గాయపడిగా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సిఐ నాగభూషణం తెలిపారు. హలో సార్, నా పేరు ఇమాం కాసిం, మాది చిన్నవంగలి. మేము టైల్స్ వర్క్ చేసేవాళ్ళం. చిన్నవంగల్ నుంచి పనికి వచ్చినాము. ఒక పిల్లోడు చాగలమర్రి, ఇంకో పిల్లోడు కృష్ణంపల్లి అనమాట. ఇంకా పని ఈ రోజు లాస్ట్ రోజు అయిపోవాలని కొద్దిగా ఇంటి ఓనర్ కొంచెం ప్రెజర్ పెట్టి హైప్ చేయాలని హైప్ చేసినాం. అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాం. ఇంటికి వెళ్తుంటే దూర మార్గాన వెళ్దామని వెళ్తున్నాం. మేము వెళ్తుంటే అన్న నాకు అక్కడ కొంచెం తెలిసిన మనిషి ఉన్నాడు, ఒక్క నిమిషం బండి అటు సైడ్ తిప్పుతావా, ఒక్క నిమిషం మాట్లాడుతుంటే, వద్దు షరీఫ్ ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళిపోదాం, మనకి ఇంటికి వెళ్ళిపోదాం అంటే, లేదు నా ఒక్క నిమిషం ఆపునా, అటు మాట్లాడొద్దాం, తిప్పునా అన్నాడు. అంటే సరే తిప్పుతున్నామని బండి సైడ్కి వెళ్తుంటే, ఉన్నా నాకు పాస్కి వస్తుందని కళ్యాణ మండపం సైడే పాస్కి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమన్నా అటు సైడ్ నువ్వు బండి తిప్పుకొని ఉండు, నేను వస్తాను అని చెప్పాడు అతను. అటు సైడ్ తిప్పిన తర్వాత ఇంకో పిల్లడు నా బండిలో ఉన్నాడు. ఉండింటే నాకు పాస్కి వస్తుంది అంటే, సరే తమ్ముడు వేసుకో అని చెప్పి పాస్కి నేను కూడా పాస్కి వేసే లోపల అటువైపు ఉండే పిల్లడు ఎప్పుడు వచ్చానో నాకైతే గుర్తు లేదు. ఇంకా మేము పాస్కి ఇలా తిరిగే లోపల ట్రాక్టర్ వచ్చేసి గుద్దేసింది. మాకు సైడ్కి ఉన్నాం మేము, చాలా గుద్దేసి వెళ్ళిపోయింది. నాకు ఊపిరి రాలేదు. ఫస్ట్ ఇక్కడ నచ్చి కొంచెం రుద్దుకున్న తర్వాత నాకు ఊపిరి అందింది. రుద్దుకున్న తర్వాత ఇంకా పిల్లలకు లేపుతున్నా నేను, లేండి షరీఫ్ లే, షరీఫ్ లే, తమ్ముడు లే అంటున్నా. ఇంకా నాకేం అర్థం కాలేదు. కాపాడండి కాపాడండి ఆడ కూర్చొని ఆడుస్తున్న రక్తం మొత్తం ఇక్కడ నాకు పగిలిపోయి మొత్తం బ్లడ్ మొత్తం రక్తం కారిపోతుంది. నాకు ఏం అర్థం కాలేదు. నేను వాళ్ళ కోసమని నేను కూడా చనిపోయి ఉండాలి. ఏమంటే కొంచెం గుండె ధైర్యం, నన్ను పిల్లలు ఉన్నారు నా వెనకాల, వాళ్ళ కోసమని నేను లేచినట్టు ఉన్నా అంతే. లేదా నేను కూడా చనిపోయేటోనే. వాళ్ళ కోసమే నాకు కొంచెం ఊపిరి అందింది. వాళ్ళకి ఎంత లేపినా కూడా లేదు. మేము చాలా సైడ్కి ఉన్నాం. అటువైపు ఉన్న పిల్లడు ఇటువైపు ఎప్పుడు వచ్చినాడో తెలియదు. అసలు ట్రాక్టర్ని ఇలా తలకాయ తిప్పే లోపల ఓన్లీ టాలీ లేదు, దానికి ఎర్రాది ట్రాక్టర్ ఎర్రాది అది గుద్దేసి వెళ్ళిపోయింది. ఎంత అనే లోపల నేను పడిపోయినా అనే లోపల ఇంకా వాడు అలా ఇలా తిప్పుకుంటానే వెళ్ళిపోయినాడు వాడు.